చాలా మంది బేసిక్ గా చెప్పే విషయం అరే జేఈలో మంచి స్కోర్ చేయాలంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయమంటున్నారు, వాళ్ళు పీవైక్యూస్ చేయమంటున్నారు, వీళ్ళు పీవైక్యూస్ చేయమంటున్నారు, కానీ నేను బుక్ ఓపెన్ చేస్తే నాకు పీవైక్యూస్ సాల్వ్ చేయడం రావట్లేదు. మ్యాథమెటిక్స్ ఏమో ఒక్కొక్క క్వశ్చన్ కి ఇంత లెంతీ సొల్యూషన్స్ ఉన్నాయి. చాలా మంది ఎలా ప్రిపేర్ అవుతారు అంటే ఆన్సర్ మీద డిపెండెంట్ అయి ప్రిపేర్ అవుతారు. అంటే క్వశ్చన్ ట్రై చేస్తారు, జస్ట్ లెస్ దాన్ 1 minute లో ట్రై చేస్తారు, వచ్చిందా ఓకే, వెనకనే సొల్యూషన్ ఉంటది కదా, ఇమీడియట్ గా సొల్యూషన్ ఓపెన్ చేసేస్తారు. ఆ టైం కి అర్థమైతది, కానీ తర్వాత మీరు రేపటి రోజున ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మీకు వెనకనే సొల్యూషన్ ఉండదు కదా, అక్కడ చాలా దెబ్బ పడుతుంది నాన్న. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా ఆల్వేస్ హ్యావ్ ఏ టైమర్. ఆ టైం వరకు సొల్యూషన్ జోలి పోవద్దు. మీరు ఎంత ట్రై చేయగలరో అంత ట్రై చేయండి. రాకపోతే దెన్ ఓన్లీ ఓపెన్ సొల్యూషన్, అంతే తప్ప సొల్యూషన్స్ మీద డిపెండ్ అయి ప్రాక్టీస్ చేయొద్దు. ఇంకొకటి, మనం ఏ స్ట్రాటజీ ఫాలో అయితే పీవైక్యూస్ బాగా సాల్వ్ చేయగలం, ఎన్ని నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలి ఏంటి, అదంతా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ, అండ్ ఈవెన్ ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ హాఫ్ పీవైక్యూస్ వరకే చేయగలరు, అండ్ ఇట్ ఈస్ ట్రూ. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ విత్ ఈజీ క్వశ్చన్. కాంప్లెక్స్ నెంబర్స్ చాలా మంది చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు, ఇట్ ఈస్ ట్రూ, కానీ దాని మీనింగ్ కాంప్లెక్స్ నెంబర్ అంతా డిఫికల్ట్ కాదు. కాంప్లెక్స్ నెంబర్ లో కొన్నిసార్లు ఈజీ క్వశ్చన్స్ అడిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చాప్టర్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసేది కన్నా ఒకసారి క్వశ్చన్స్ మీద అంతా ఓవర్ వ్యూ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఉన్న క్వశ్చన్స్ లో అవుట్ ఆఫ్ అన్ని అటెంప్ట్ చేయమని ఎవరు చెప్పర్రా. దట్టు మ్యాథమెటిక్స్ లో నువ్వు 60 మార్క్స్ తెచ్చుకోగలిగావా చాలు, యూ కెన్ గెట్ 99% వెరీ ఈజీలీ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ జేఈ ఎగ్జామ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ క్వశ్చన్ చేసాము అని కాదు, ఏ క్వశ్చన్ వదిలేసాము అన్న తెలియగలగాలి. అంటే ఏది వదిలేయాలి, క్వశ్చన్ చూడగానే మీకు ఐడెంటిఫికేషన్ రావాలి. ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఫస్ట్ పేపర్ పెన్ తీసుకోవద్దు, బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి ఏమేమి ఉన్నాయి ఓవరాల్ గా, హ్యావ్ అన్ ఐడియా ఆన్ ది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ లోంచి పిక్ ఈజీ క్వశ్చన్స్ ఓన్లీ. జేఈ అంటే ఆల్వేస్ టఫ్ ఏం కాదు నాన్న, ఈజీ సిల్లీ క్వశ్చన్స్ అడిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి ఫస్ట్ అవి ప్రిపేర్ అవ్వండి. అవి ప్రిపేర్ అయితే 2 ways, ఎందుకంటే ప్రతి ఇయర్ ఈజీ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ లో మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. నేను జేఈ క్వశ్చన్స్ చేయగలుగుతున్నా అన్న కాన్ఫిడెన్స్ మీలో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఈవెన్ ఈజీ క్వశ్చన్స్ చెప్పారు కదా మ్యామ్ అనేసి ప్రతి దాని నుంచి ఈజీ క్వశ్చన్స్ కాదు నాన్న, ఈజీ క్వశ్చన్స్ 100% ప్రాక్టీస్ చేయండి. టఫ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో టఫ్ క్వశ్చన్స్ ది సొల్యూషన్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఉంది మనకి. ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ చేయాలి అంటే అందులో మనం 2-3 సబ్ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. అంటే ఒక దగ్గర కింగ్స్ రూల్ అప్లై చేయాలి, ఒక దగ్గర సమ్ అదర్ మెథడ్ అప్లై చేయాలి, ఒక దగ్గర ఇంకో సమ్ అదర్ మెథడ్ f'(x/f(x) ఏదో యూజ్ చేయాలి. అలా ఒక్క క్వశ్చన్ లోనే 2-3 మెథడ్స్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు ఏదన్నా క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారా, ఓకే, ఆ డిఫికల్ట్ ఫీల్ అవుతున్న క్వశ్చన్ ని సొల్యూషన్ చూసి నేర్చుకోండి. ఓకే, ఇది ఇలా చేశారు, ఇది ఇలా సింప్లిఫై చేశారు, అండ్ నెవర్ స్కిప్ ఎనీ క్వశ్చన్. దట్ టు మెయిన్ ప్రాక్టీసింగ్ పీవైక్యూస్ లో ఏది వదిలిపెట్టద్దు. మీకు బాగా వచ్చిందా, అది ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ డిఫికల్ట్ గా అనిపించిందా, దాని సొల్యూషన్ నేర్చుకోండి. ఎందుకంటే మేబీ ఆ సొల్యూషన్ వేరే కాన్సెప్ట్ దగ్గర మీకు హెల్ప్ అవ్వచ్చు, వేరే ప్రాబ్లం దగ్గర మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లెంతీ ఉంది అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్వశ్చన్ పెద్దగా ఉంది కదా అనేసి భయపడేసి వదిలేదు. దట్ టు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే బ్రేక్ డౌన్ ద క్వశ్చన్. ఓకేనా? ఎట్లా క్వశ్చన్ ని బ్రేక్ చేస్తారు అంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్ లో క్లియర్ గా రాయండి అసలు ఏమేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి ఇచ్చాడు, దెన్ రాయండి ఏం అడిగాడు క్వశ్చన్ లో, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి, అడిగింది ఏంటి, ఈ రెండింటిని ఒక దగ్గర రాయండి అన్న మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏం అడిగారు, ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అన్న క్లారిటీ ఈజీగా వస్తుంది. ఐడియా రావట్లేదు, సొల్యూషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా ఐడియా రావట్లేదు, దెన్ అప్పుడు రాయండి ఒకసారి ఇచ్చింది ఏంటి, నన్ను అడుగుతుంది ఏంటి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన దానికి అడిగిన దానికి మధ్యలో రిలేషన్ ఏంటి. దట్టు కొన్ని త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. త్రూ ఆప్షన్స్ చూసి ఆప్షన్స్ లో ఆన్సర్స్, న్యూమరికల్స్ అయితే మనం ఏం చేయలేము, కొన్ని ఆప్షన్స్ నుంచి అర్థమైతాయి. ఆప్షన్స్ ఇలా వచ్చాయి అంటే దాని ముందు స్టెప్ ఇది అయి ఉంటది. అలా క్లారిటీ రావాలి మీకు. యూజ్ లాజికల్ ఎలిమినేషన్ ఫర్ ట్రికీ ఆప్షన్స్. ఎలిమినేషన్ మెథడ్ కి వెళ్ళిపోండి. క్వశ్చన్ ని బాగా చూడంగా ఒక ఐడియా వస్తుంది రా, ఓకే వీళ్ళు అడిగింది ఇది, నేను చేయాల్సింది ఇది, దెన్ వన్స్ ఒకసారి ఆప్షన్స్ చూడండి. అండ్ ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మీరు ఒక పేపర్ అటెంప్ట్ చేస్తున్నారంటే వెదర్ ఇట్ ఈస్ జేఈ ఆర్ ఎంసెట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేస్తున్నారంటే క్వశ్చన్ చదివిన వెంటనే సొల్యూషన్ కి వెళ్ళిపోవద్దు. ఒకవేళ మీకు ఈ హ్యాబిట్ ఉంటే మార్చుకోండి అన్న, క్వశ్చన్ చదివి వన్స్ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ చూసాక మాత్రమే సొల్యూషన్ లోకి వెళ్ళండి. ఎందుకంటే ఆల్వేస్ మీకు ఆప్షన్స్ మీద ఒక ఐ ఉండాలిరా. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రాబ్లం చేస్తారు, మెథడ్ అంతా కరెక్టే, ప్రొసీజర్ అంతా కరెక్టే, బట్ ఆన్సర్ వేరే వేలో ఉండొచ్చు, వేరే దాంట్లో ఉండొచ్చు. ఆప్షన్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఏ 2 ఆప్షన్స్ అయితే సిమిలర్ ఉంటాయో ఇది ఆల్వేస్ ట్రూ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది దట్టు మనకి ఎన్టీఏ ఇచ్చే పేపర్ లో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇది ట్రూ అవుతుంది. 2 సిమిలర్ ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో ఆ 2 సిమిలర్ ఆప్షన్స్ లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఛాన్సెస్, బట్ ఇంత ప్యూర్లీ లక్ మీద వెళ్ళిపోమని నేను చెప్పను, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. సో ఇక మీకు పీక్
పీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు యూ కెన్ ట్రై దిస్ వన్. అండ్ నెక్స్ట్ రివ్యూ యువర్ మిస్టేక్స్. ఆల్వేస్ నేను ప్రతి చోట చెప్పే మాట ఇదే, మీరు ఒక ఎగ్జామ్ రాసినా ప్రాక్టీస్ చేస్తున్నా ఒక బుక్ పెట్టుకోండి అన్న, ఎర్రర్ బుక్ అనేసి ఒకటి పెట్టుకోండి. మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో ఆ బుక్ లో అంతా ఒక దగ్గర రాసుకోండి. సో దట్ మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి అది రివైజ్ చేశారంటే అదే మిస్టేక్స్, మీరు ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవి రిపీట్ చేయకుండా ఉంటారు మెయిన్ ఎగ్జామ్స్ దగ్గర. అండ్ ఆల్వేస్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీ ప్రోగ్రెస్ ఆల్వేస్ చెక్ చేసుకోండి. అంటే ఈ రోజు 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగావా, పర్లేదు, టుడే 5 ఎనఫ్, బట్ రేపు 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి, నెక్స్ట్ డే 12 చేయగలగాలి, నెక్స్ట్ డే ఒక 15 క్వశ్చన్స్ చేయగలగాలి. అలా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవ్వండి. ఈవెన్ నన్ను అడిగితే గ్రాఫ్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఈ రోజు 5 క్వశ్చన్స్ చేశా అంటే ఇక్కడ పెట్టండి పాయింట్, నెక్స్ట్ 10 క్వశ్చన్స్, నెక్స్ట్ 12 క్వశ్చన్స్, అలా గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ అవ్వద్దు. అండ్ ఆ గ్రాఫ్ షుడ్ బి జెన్యూన్ గా ఉండాలి. ఎక్కడన్నా మీకు డిక్రీజ్ అవుతుంది గ్రాఫ్ అని అర్థమైందా, ఆ రోజు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేసి మళ్ళీ గ్రాఫ్ ని ఇంక్రీజ్ చేయండి. అండ్ ఈవెన్ ఆ గ్రాఫే మీకు ఆన్సర్ చెప్తుంది, మీరు డిమోటివేట్ అయిపోతున్నారా, చేయలేకపోతున్నారా, చేస్తున్నారా అన్నది దాన్ని చూడగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటన్నా, ఫస్ట్ థింగ్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యక్కర్లేదు. ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 100% చేసేయగలగాలి మీరు. టఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో లెర్న్ త్రూ సొల్యూషన్ నుంచి నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జేఈ, మనం ఏం క్వశ్చన్ చేసాము అని కాదు, ఏ క్వశ్చన్ వదిలేసాము అన్న క్లారిటీ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్తున్నాను, మీకు ఒక 5 minute రూల్ అనేది పెట్టుకోండి. క్వశ్చన్ చూసారు, ట్రై చేశారు, ఆన్సర్ వస్తే ఓకే విత్ ఇన్ 5 minutes లో, రాకపోతే లీవ్ దట్ క్వశ్చన్, వదిలేసేయండి. దాని జోలికి పోవద్దు, దాన్ని చెయ్యొద్దు. మేబీ ఆన్సర్ రావచ్చు. మెయిన్ మీరు మ్యాథమెటిక్స్ లో ట్రాప్ లో పడేది ఇక్కడే. చాలా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్, మీకు ఆ కాన్సెప్ట్స్ వచ్చు, మనం ఐపీఈలో అక్కడ ఇక్కడ నేర్చుకుని ఉంటాం కాబట్టి కాన్సెప్ట్స్ వచ్చు. స్టార్ట్ చేస్తారు సొల్యూషన్ రాదు, చాలా లెంతీ అయిపోతుంది. ఎందుకు లెంతీ అంటే మధ్యలో ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారు, లెంతీ అయి ఉంటది. అలా లెంతీ వస్తుందా, బెటర్ లీవ్ నాన్న. ఆ క్వశ్చన్ చేసే టైంలో మీరు నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. నౌ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ 2 రోజుల కన్నా ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. అండ్ మాక్ టెస్ట్ ఇచ్చే విధానం ఏంటది, జస్ట్ ఇచ్చేసేసి అమ్మో పేపర్ చాలా టఫ్ ఉంది నా వల్ల కాదు అనేసి హాఫ్ అన్ అవర్ లో పక్కన పడేయడం కాదు. 3 hours మీరు పేపర్ ముందు కూర్చోవాలి. వెదర్ మీరు మొబైల్ నుంచి రాసినా, ట్యాబ్ నుంచి రాసినా, ల్యాప్టాప్ నుంచి రాసినా, లేదంటే ఒక ఆఫ్లైన్ పేపర్, ఒక గ్రాండ్ టెస్ట్ పేపర్ తీసుకొని రాసినా, ఎట్లా రాసినా పర్లేదు. 3 hours ఆ పేపర్ ముందు కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ట్రై చేయండి, ఓకే వచ్చేసిందంతా వచ్చేసి ఫస్ట్ ఒక 1 hour బానే ఉంటారు స్టేబుల్ గా. ఇక ఆ తర్వాత నుంచి డిమోటివేట్ వస్తుంటది, ఎందుకు నేను రిమైనింగ్ 2 hours వేస్ట్ చేయడం, నేను వేరే చదువుకోవచ్చు కదా అనుకుంటారు. ఈ మైండ్ సెట్ వద్దు. మీకు ఆ 2 hours మీరేం వేస్ట్ చేయట్లేదు. క్వశ్చన్స్ రివ్యూ చేయండి, ఇంకొంచెం ఎక్స్ట్రా మెథడ్స్ ట్రై చేయండి. బీ కేర్ఫుల్, నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఆల్వేస్ ర్యాండమ్ గెలిపోవద్దు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఒక 2 hours ఇవ్వండి అన్న ఆ అనాలిసిస్ కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 5 ఉంది, నేను ఈ మెథడ్ లో చేసిన, నాకు రైట్ ఆన్సర్ వచ్చింది, దీనికి ఇంకా ఏమైనా ఈజీ మెథడ్ ఉందా, లేదా నాకు సేమ్ క్వశ్చన్ నెంబర్ 5 ఉంది, నాకు రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశా, ఒరిజినల్ మెథడ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఎనాలైజ్ చేసుకోండి. సో ఎలాంటి డిమోటివేషన్స్ పెట్టుకోవద్దు నాన్న. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ 100% ఎఫర్ట్. ఎంతగానం ఎఫర్ట్ అయితే ఇవ్వగలరో అంతగానం ఎఫర్ట్ ఇవ్వండి. యూ కెన్ క్రాక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.